మరి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ప్రజలారా, పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ అనుకున్నాం. మరి పేదల పార్టీ ఇప్పుడు ఎట్లా దోసుకుంటుందో కళ్ళారా చూసుకోవచ్చు. అక్కడున్న రైతులు వాళ్ళ ఊరిలో శాంతియుతంగా ధర్నా చేస్తూ అక్కడ శాంతియుత ధర్నా కూడా ఎమ్మెల్యే గారు స్పందించకపోవడంతో దీని వలన వాళ్ళు పరిగి పట్టణంలోకి వచ్చి ధర్నా చేయడం పెట్టారు. మరి ప్రజలారా, ఈయనకు ఎమ్మెల్యేకి ఏమైనా సోయి ఉందో లేదో నాకు తెలియదు. కనీసం ఎమ్మెల్యేకి ఏమైనా సోయి ఉన్నదా, ఏమైనా ఉన్నదా? ఇంతకు 1200 ఎకరాల భూమి కోల్పోతున్నా అనేసి ఆ ధర్నా ప్లేస్కు వెళ్ళి అక్కడ ఉన్న రైతులు బాధలు పడుతుంటే మరి వాళ్ళు భూములు ఇయ్యము అనేసి చెప్పానే, మీరు భూమి కోల్పోతలేరు, మీకు ఇంత నష్టపరిహారం ఇస్తాము అనే మాట కూడా అంటలేడంటే ఈయనకన్నా గలీజ్ వ్యక్తి ఇంకోళ్ళు లేరు. వాస్తవం చెప్తున్నారు, ఈయనకన్నా గలీజ్ వ్యక్తి ఇంకోళ్ళు లేరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు చేసుకున్నది ఎందుకంటే తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అవుతుందని అనుకున్నాం. మరి ఈరోజు తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ కాదు, రైతుల పాలిట శాపంగా మారింది. వాస్తవం చెప్తున్నాను, రైతులకు పాలిట శాపంగా మారింది. ఈరోజు పరిగి పట్టణంలో గవర్నమెంట్ మారితే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఇంకా పేదల బతుకులు మారుతాయి అనుకున్నాం. మరి ఈరోజు పోలీసులను పెట్టుకుంటూ ఆ దౌర్జన్యం చేస్తూ ఏందే పాపం ఆయననైతే అక్కడ ఉన్న సర్పంచ్ ఎవరో పెద్ద మనిషి ఆయననైతే ఈడ్చుకొని పోతురు. ఒక ఆడపిల్లను కూడా చూడకుండా అక్కడ ఉన్న మహిళలు ఉన్నారు, ఒక మహిళలకు రక్షణగా లేడీస్ పోలీసులు కూడా పెట్టకుండా వాళ్ళని తోస్తున్నారంటే ఎంత ఘోరంగా ఉందే అసలు. ఏందే ఇది పాలన? ఏందే నువ్వు ఇట్లాంటి పాలన చేసి ఏం చేస్తావు పరిగిలా? ఇక నీకు అసలు నీకు ఈ మాట కూడా అనుడు కారణం కాదు.